గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జగన్ తెచ్చిన నీటి కరువు అన్నటువంటి వార్తతో హైలైట్ చేసింది. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు అయినా మేల్కోని సర్కార్, గొంతెండుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించిన ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలడ్డు అంటూ ప్రజల తాగునీటి కష్టాలపై ఈనాడు పరిశీలన. చాలా తెలివైనటువంటి పని. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు సమస్యలనే ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకొచ్చింది. ఇంతకీ అందులో ఉన్నటువంటి సందేహం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా సాగునీటి ప్రాజెక్టులు విపరీతంగా వచ్చేసి రోజు అప్పుడు బండ్ల కొద్దీ నీళ్ళన్నీ ఇళ్లల్లో వాడేసుకుని ఆ పైన ఇంకో 2 బళ్ళు బయట వాళ్ళకి అమ్ముతుండేవాళ్ళు. అక్కడ దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య, దానికి పరిష్కారాలు ఎవరూ చేయలేదు. జగన్ ఈ 5 ఏళ్లలో చేయలేదు, అది నిజం. అంతకుముందు 14 ఏళ్ళు ఉన్న చంద్రబాబు చేయలేదు, 21 ఏళ్ళు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేయలేదు. దానికి ఎందుకు లేదు పరిష్కారం అంటే, ప్రత్యేకించి దానికోసం వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి ధైర్యం ఏ ప్రభుత్వం చేయట్లేదు. రాస్తే వార్త ఇన్ని సంవత్సరాలుగా, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళు అయినా కూడా అక్కడికి మంచినీళ్ళకి ఇప్పటికీ తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కరెక్ట్ వార్త. కానీ జగన్ వచ్చాక మాత్రమే నీటి కరువు వచ్చింది అనేటువంటి వార్త రాయడం వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్, ఈ ఎన్నికల సందర్భంలో ఎలాంటి ఎజెండాలను క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఓపెన్ సీక్రెట్. ప్రజలని తప్పుదోవ పట్టించేటటువంటి వ్యవహారం అది నడుస్తూనే ఉంది. ఇకపోతే సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబుని శాడిస్ట్ పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తింపు, జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సీఈసీకి నివేదిస్తామని హెచ్చరిక. ఏదైతే ఓర్వలేనితనాన్ని శాడిజం అంటారు, మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నాడు అంటూ పొదిలి మేమంతా సిద్ధం సభలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈ విధమైనటువంటి నోటీస్ ఇచ్చిందని రాశారు. చాలా కరెక్ట్. అలాంటి పదాలు వాడచ్చా వాడకూడదా అంటే ఖచ్చితంగా వాడకూడదు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆంబోతు, రాక్షస పాలన, ఇవన్నీ కూడా అంతే కదా. ఇంకొకటి, ఇది వెంటనే రాయడం ఆపమంటలే, నేను రాయాలని అంటున్నా, ఇద్దరిది రాయాలి. నిన్న కాక మొన్ననే కదా ఫస్ట్ నోటీస్ వచ్చింది చంద్రబాబుకి. ఆ రోజున ఇట్లాంటి బ్యానర్ హెడ్డింగ్కి రాలేదు. చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలకి ఇంతకంటే నీచమైనటువంటి పదాలు వాడినటువంటి నేపథ్యంలో ఇది నీచమైన పదమే, అది నీచమైన పదమే. శాడిస్టు, రాక్షసుడు, నరహంతకుడు, ఓ పక్కన షర్మిల రోజు అయ్యే పదాలు వాడుతుంది, హంతకుడు లాంటి పదాలు. మరి ఎలవ్ చేస్తున్నదే. ఇక్కడ సమస్య ఏంటంటే 1 by 1 జరుగుతుంది. ఇక్కడ కూడా వార్తలు కూడా ఎవరికి నోటీస్ ఇచ్చారు అన్నటువంటి దాంట్లో కూడా చంద్రబాబుకి నోటీస్ ఇస్తే వార్త రాలా, జగన్కి నోటీస్ ఇస్తే వీళ్ళకి వార్త వచ్చింది. అదే చంద్రబాబుకి ఇచ్చినటువంటి నోటీస్ సాక్షిలో లోపల పేజీలు వేసుకున్నారు. అది తేడా నడుస్తూ ఉంది వాళ్ళకి ఉన్నటువంటి వ్యవహారం. ఇక వాస్తవంగా ఏంటంటే ఇవన్నీ మాట్లాడాలంటే కూడా చిరాకు పుడుతుంది. ఎందుకంటే సమస్యల మీదన లేదా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ పక్కకి వెళ్ళిపోయింది. పత్రికల్లో అటు ఎజెండానా ఇటు ఎజెండానా అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నటువంటి వేళ అసలు ఈ ప్రోగ్రాం చేయాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ప్రతి వార్తని ఏదో ఒక వార్త తేడా వచ్చిందంటే మాట్లాడచ్చు, కానీ ప్రతి వార్తలో తేడాలు ఉంటున్నప్పుడు ఎన్ని మాట్లాడతాం, ఏమని మాట్లాడతాం. వెంటనే అప్పుడు అవతల వాడికి కూడా ఏమనిపిస్తుంది, అవతల వాళ్ళకి అమ్ముడిపోయారు. అంతేగాని ఈ పేపర్లు అమ్ముడుపోతున్నాయి అన్నటువంటిది ఆలోచించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి వచ్చాం. మీ ఓటు అభివృద్ధిక విధ్వంసానిక. మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు. పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారి. రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు, పామరు ఉయ్యూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు. అట్లాగే ఈ నేరమయ్య ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే, అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించింది ఎంత, ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి, అనకాపల్లి వారాహయాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చొరకలంటూ వివేక హత్యఘటనకు సంబంధించి తన మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడడంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యనంతరం ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తుంటే అవినాష్ రెడ్డి అంతా అయోమయంగా చూడడానికి ఆయన ఏమైనా పాలు తాగే బిడ్డ అంటూ ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ఎస్ కరెక్ట్, ఆవిడ ఎద్దేవా చేయాలి. కానీ ఆ రోజున జరిగింది కూడా అదే. అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి చేస్తున్నప్పుడు తుడిచేస్తున్నప్పుడు ఏమని చెప్పాడు అవినాష్ రెడ్డి, ఈవిడ పక్కన నుంచి ఉన్నటువంటి సునీత చెప్పినటువంటి తరహాలోనే రక్తం వాంతులైని అని మాత్రమే చెప్పి తురుస్తం బిగించేశాడు.
ఎప్పుడైతే ఆ మృతదేహాన్ని బయటకు తీసుకురావడం ప్రారంభించినప్పుడు తల కింద చెయ్యి పెట్టగానే అందులో బొక్క కనిపించిందో వెంటనే అది మర్డర్ అని చెప్పేసి అక్కడ ఆపేసి శవాన్ని తొడవడం ఆపేయమని చెప్పాడు అవినాష్ రెడ్డి. అప్పుడు పోలీసులు పిలిచింది అవినాష్ రెడ్డి. అప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? అక్కడ హత్య జరిగిందని తెలిసినా సెల్ ఫోన్ దాచేసి లెటర్ని దాచేపిచ్చి నువ్వు వెళ్ళన్నయ్యా అని చెప్పి అవినాష్ రెడ్డికి చెప్పినటువంటి సునీత తప్ప, ఆ శవాన్ని ముట్టుకోగానే అది కాస్త హత్యని తెలియగానే శవాన్ని అక్కడే ఆపిచ్చి పోలీసుల్ని పిలిపించినటువంటి అవినాష్ రెడ్డి తప్పు అవుతుందా? అంటే షర్మిల ఒకవైపే ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. తన అన్నని దెబ్బతీయడానికి ఇంకొక అన్నని రాజకీయ సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నది కాబట్టి నిజాల కంటే నేరేటివ్ క్రియేషన్తో ప్రజల్ని నమ్మించాలని చూస్తుంది. నమ్ముతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నిజం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది. నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంటుంది కాబట్టి నడుస్తుంటుంది. లేకపోతే వైకాపాపై వాలంటీర్ల రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి. ససేమిరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11%. ఇప్పుడు చెప్పండి, ఈ వార్త రాసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇప్పటిదాకా ప్రచారం చేస్తున్నాడు మరి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గుపడాలి కదా. ఇప్పటిదాకా ఏమని రాశారు? రోజు వార్తలు గత 4 ఏళ్ల నుంచి ఏం ప్రచారం చేశారు? వైకాపా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో నడుస్తున్నారు. వైకాపా నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నా, వాడు ప్రభుత్వం తరపున పనిచేస్తున్నాడు. వైసీపీ అంటే అవును జగన్ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిందని కాదు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని చెప్తాడా? వాడు డ్యూటీ అది ఇచ్చినప్పుడు ఇచ్చాడని చెప్తున్నారు. వైసీపీ తరపున పని చేయించినప్పుడు పని చేయించింది తప్పని నేను చెప్పా. అది కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు 3% మంది వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ వాళ్ళు రాజీనామాలు చేస్తే మిగతా వాళ్ళందరూ ఆ పదవుల్లోనే ఉన్నారు. మరి ఇంకెప్పుడు తప్పెవరిది? ఇప్పటిదాకా వాళ్ళని దొంగలుగా చేసి చూపించింది కదా. ఇప్పుడు మళ్ళీ నేరేటివ్ క్రియేషన్ మార్చేశారనమాట. ఇప్పుడు వాలంటీర్ల తరపున వీళ్ళు పని చేసి పెడతారనమాట. సచివాలయ ఉద్యోగులను ముందంతా విలన్లుగా చూపించి వాళ్ళది పర్మనెంట్ అయ్యి వాళ్ళు సీరియస్గా తమ పనుల్లోకి వెళ్ళిపోయాక అప్పుడు సచివాలయ ఉద్యోగుల పట్ల సానుభూతి, సానుకూల స్పందనలు, వీళ్ళే వాళ్ళ కోసం పనిచేసినట్టు బిల్డప్లు. అట్లాగే ఇప్పుడు వాలంటీర్లను ఇప్పటిదాకా విషం చిమ్మి ఇప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది రిజైన్ చేయకపోతే అదిగో చూసారా వాలంటీర్లు ఎవరు వింటలేదు వైసీపీ మాట. మరి అప్పుడు వైసీపీ మాట వింటలేదండి, మరి వైసీపీ కోవర్ట్లు ఎట్లా అవుతారు వాళ్ళ, లేదా వైసీపీ సైన్యం ఎట్లా అవుతారు వాళ్ళంతా? దీంట్లో ఏది నిజం, ఏది లాజిక్కు, ఏది నిజం? అంటే ఇప్పటిదాకా చెప్పిందంత అబద్ధం అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది కదా. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేశారు తప్పించి మరొకటి లేదని. మరి అయినా కూడా ఇంతకాలం విషయం చెప్పినందుకు క్షమాపణ చెప్తారా? చెప్పరు కదా. లేకపోతే రాజ్యాంగంపై మీరా మాట్లాడేది, ఇండియా కూటమి నేతలపై ప్రధాని ఎదురుదాడి, కాంగ్రెస్ అధ్యక్షుడు జవాన్ల త్యాగాలను అవమానించారని వ్యాఖ్య, ఇండియా కూటమి నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడేందుకు ఈ మధ్య చాలా చెప్తున్నారు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా ఎందుకు అమలు చేయలేదు, అది మోడీ హయాంలో ఎందుకు సాధ్యమైంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలను నిలదీశారు. బీహార్లోని నవాడా జిల్లాలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న పదవిలో లేరు, ఆర్టికల్ 370కి రాజస్థాన్తో ఏం సంబంధం అని ఆయన అడిగారు. ఇది వారి మనస్తత్వం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి అసూలు బాసిన బీహార్, రాజస్థాన్ బిడ్డలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అన్నారు. న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో బుజ్జిగింపు రాజకీయాలు ఎక్కువగా కనిపించాయన్నారు. డైరెక్ట్గా ఆయన వాళ్ళని టార్గెట్ చేసినటువంటి వ్యవహారం. లేకపోతే హామీలపై ప్రశ్నిస్తే గన్మెన్తో దాడి, ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై ఆదివాసీ యువత ఆగ్రహం, హంతకులు రాకూడదంటూ అడ్డుకున్న వైనమంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆదివాసీ హక్కులపై ప్రశ్నించేందుకే వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గన్మెన్ ఆయన అనుయాయులు తమపై దాడికి పాల్పడ్డారని ఆదివాసీ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడగడం తప్ప అని వారు ప్రశ్నిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలం కోటూరులో శనివారం రాత్రి జరిగిన సంఘటనలో గాయపడిన క్షతగాత్రులు, స్థానిక యువకులు తమపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబుని నమ్మితే పులికి బలే అంటూ కొనకమెట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు, అవ్వాతాతల పింఛన్లు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు, స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు, ఆయనకు పొరపాటును ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపే, మన భవిష్యత్తు ముందుగా వెనక్కా అని తేల్చే ఎన్నికలు ఇవి, వాలంటీర్ వ్యవస్థతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి, 58 నెలల్లో మీ బిడ్డ చేసినట్టు బాబు ఎందుకు చేయలేకపోయాడు అంటూ ప్రశ్నించినటువంటిది. అట్లాగే జనసునామీ అంటూ మండుటెండలోనూ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం జగన్,
జనజాతరను తలపించిన కొనకమెట్ల బహిరంగ సభ అంటూ మరొక వైపున కూటమిలో కత్తులు అని ఇంకొక వార్తను హైలైట్ చేశారు. చంద్రబాబు డిఎన్ఏ వెన్నుపోటును వంటబట్టించుకున్న నేతలు, మిత్ర పార్టీలకు వెనుక దెబ్బ, పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు, ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం, పిఠాపురంలో జనసేనానికి అసమ్మతి సేగ, తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిత్వాన్ని మార్చాలన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, పాలకొల్లు బాబు సభలో బన్నీవాసుకు అవమానం, జన సైనికులు మండిపాటు అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఆ డబ్బులు మావే ఇచ్చేయండి, 51,99,800 నగదుతో పాటు చెక్కులు కూడా ఇవ్వండి, రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లొల్లి, డబ్బులు ఇప్పించాలంటూ విశాఖ ఎన్నికల యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణలు, ఆధారాలు అడిగితే చూపకుండా పరారి, ఓట్ల కొనుగోలుకు టీడీపీ నేతలకు అందించడానికి మార్గదర్శి పక్కా ప్లాన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు అంటూ ఏదైతే రోజు రోజుకు పెరుగుతున్న ఎండలో వడగాల్పులకు జనం బెంబేలు, మార్చి నుండి ఇప్పటిదాకా 90 మందికి వడదెబ్బ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ కిక్కు రోకో అంటూ ఎన్నికల వేళ రాష్ట్రానికి భారీగా గోవా మద్యం సరఫరా, పట్టుకున్న పోలీసులు ఇప్పటికే 3 టీడీపీ నేతల అరెస్ట్, తాజాగా మరో టీడీపీ కార్యకర్తకు అరదండాలు, రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడ్డం ఇదే ప్రథమం అంటూ ఎన్నికల కోడ్ కోతతో రాష్ట్రంలో మద్యం పారించేందుకు టీడీపీ కుయుక్తులు పడింది. గోవా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేసి విక్రయాలకు పాల్పడుతుంది. ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు ఇప్పటికే యలమంచిలి మండలం సోమలింగపాలెనికి చెందిన 3 టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా మునపాక మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కి పంపారు. ఈ కేసు విచారణ వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరైనా కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. యలమంచిలి మండలం సోమలింగపాలెనికి చెందిన ప్రధాన నిందితుడు టీడీపీ నేత కర్రి వెంకటస్వామి గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్ కుమార్ సహకరించారంటూ ఇదేదో గ్రౌండ్ లెవెల్లో ఇదివరకు మద్య నిషేధం ఇట్లాగే బయట నుంచి బాటిళ్ళు వస్తున్నాయని ఎత్తేసారనమాట. ఇప్పుడు మద్యాన్ని తక్కువ కొత్త బ్రాండ్లు కావాలనుకుంటున్న వాళ్ళకి బయట నుంచి తెచ్చి అమ్ముతున్నారు, దాంతో సంపాదించుకోవాలనుకుంటున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి జగన్ ఇక ఇంటికే అంటూ మళ్ళీ గెలవడం చాలా కష్టం, పీకే ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు, ఛత్తీస్గఢ్లో నాటి సీఎం బఘేల్లా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు, తాయిలాలు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు, యువకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి, తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది, మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుంది, తమిళనాడు 2 అంకెలకు బీజేపీ ఓట్ చూడు, ఈసారి బీజేపీకి 300కు పైగా వస్తాయంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నన్ను అడిగేది ఎవడరా, ఈసీ అయితే నాకేంటి, నేను ఇంతే, సీఎం జగన్ ధిక్కార శైలి, వ్యవస్థలకు జవాబుదారీ కాదన్నట్టు వైఖరి, చంద్రబాబుపై పదే దోషణలు, పశుపతి చంద్రముఖి పాత్రలతో పోలిక, హంతకుడు దుర్మార్గుడు అంటూ తిట్లు, కోడ్ ఉల్లంఘించారని తేల్చిన ఈసీ వివరణ ఇవ్వాలని ఉదయం నోటీసు, సాయంత్రానికి జగన్ మళ్ళీ అదే తప్పు, బాబు పవన్పై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ ఆదేశాలు బేఖాతరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము వచ్చాక రైతే రాజు, ధాన్యం ఇతర పంటలకు మద్దతు ధర అందిస్తాం, రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ చంద్రబాబు, కౌలుదారులకు న్యాయం చేస్తాం, పల్లెలను ప్రపంచంతో అనుసంధానిస్తాం, 5 ఏళ్లుగా గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనుగోళ్లు లేవు, పోలవరం లేకుంటే కృష్ణా డెల్టా ఎడారే, ఆ ప్రాజెక్టుని జగన్ ఆపేశాడు, అధ్వాన రోడ్లపై గోతులు పూడ్చలేదు, 3 రాజధానులు కడతాడట, విధ్వంసమే నైజం, సంపద సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు, ప్రజాధనం దుర్వినియోగం, రివర్స్ టెండర్లు, రివర్స్ పాలన, చివరికి ప్రజల జీవితాలు రివర్స్, యువత భవిష్యత్ అంధకారం, ఈ రాష్ట్రానికి సురక్షితమైన అనుభవం ఉన్న డ్రైవర్ను నేనే, ప్రజాగళంలో చంద్రబాబు వెల్లడి, పామర్రు ఉయ్యూరులో సభలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీఎంఓ స్కామ్స్టర్ అంటూ మద్య నిషేధం చేస్తానని సారా వ్యాపారిగా మారారు పవన్, ఇసుక వల్లగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎగ్గొట్టారు, యువత మహిళలు పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన, వ్యతిరేక ఓటు చేయకూడదని ఆరాటం, వైసీపీ పోవాలి, కూటమి రావాలి, అసెంబ్లీలో నాదేండ్ల కొడతాల వంటి బలమైన నాయకులు ఉండాలి, సిపిఎస్కి ఏడాదిలోగా పరిష్కారం, చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం, అనకాపల్లి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్టు వార్తనే హైలైట్ చేసి, ఆ ఐపీఎస్ వైసీపీ ఫ్యాన్ అంటూ సీమలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీహుజూర్, తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు, కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు, విజయవాడ అధికార పార్టీ వారికి వత్తాసు, టీడీపీ నేతలపై దాడులు చేసిన చర్యలు అంతంతే, అసోసియేషన్లోనూ ఏకపక్ష వ్యవహారశైలి, క్రాంతిరాణ వ్యవహారంపై ఐపీఎస్లో చర్చ అంటూ ఇదొక్కటి ఏంటంటే ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు, అదే సందర్భంలో చంద్రబాబు మాట్లాడితే కవర్ చేసుకొస్తారు, చంద్రబాబు మాట్లాడుతున్నది రాక్షసుడు, జగన్ పవన్ మాట్లాడుతున్నది రాక్షసుడన్నే, మరి అట్లాంటి పదాలు నీతివంతమైన పదాలైనాయి. అదే జగన్ మాట్లాడినటువంటిది శాడిస్ట్ అన్నటువంటి సందర్భంలో చంద్రముఖి అంటేనో పశుపతి అంటేనో దుర్మార్గమైనటువంటి పదాలైనాయి. అదేం అంటే మేమంతే, మా వార్తల్లో మేము చెప్పే నేరేటివ్నే మీరు విని తీరాలి అనేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రజలు ఉన్నారు.
దీన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రోజు రోజుకి చివరికి ఎంత నీచంగా ఉన్న నీచులలో తక్కువ నీచుడిని ఎన్నుకోవాలనేటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నారు. మావాడు నీచుడే కానీ ఎదురోడు అంతకంటే పెద్ద నీచుడు అని చెప్పేటటువంటి స్థితికి వీళ్ళ జర్నలిజం వచ్చేసింది. దీన్ని ఇంకా మనం ఎవరో మార్చగలమా అంటే ప్రజలు మారకపోతే వీళ్ళు ప్రజల్ని కూడా మార్చేసి శాడిస్టులుగా రాక్షసుల కింద మార్చేటటువంటి పరిస్థితుల్లోకి ఉన్నారు. లేకపోతే జనానికి నరకం, కేడర్కు నీరసం. ఎండ తగ్గే వరకు ఏసీ బస్సులో జగన్ ఒక్కపోత ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు, రోడ్ షో ఫ్లాప్, సభ మధ్యలో ఖాళీ, వాలంటీర్లకు పై పొగడ్తలు, కేడర్ ఊసేలేదు, స్థానిక సమస్యల ప్రస్తావన కరువు, డేలా పడిన అభ్యర్థులు, కనిగిరిలో వెలవెల, పొదిల్లో చెమ్మ చీకటిలో బస్సు యాత్ర, 1400 బస్సులు పెట్టిన రాంజనాలు, గంటల కొద్ది విద్యుత్ కోతతో అగచాట్లు. ఈ ఫోటో చూస్తారు ఎవడైనా, ఇది చూసినప్పుడు వీళ్ళు నిజంగా జర్నలిజం చేస్తున్నారా, వ్యభిచరిస్తున్నారా అన్నటువంటిది తెలియాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలియదా జనం. ఇప్పుడు ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటిది ఎవరు నీచత్వం ప్రదర్శిస్తున్నారు, ఇది చూడండి, ఇది చూడండి. ఇక్కడేమో ఖాళీగా ఉన్నారు, ఇక్కడేమో నిండుగా ఉన్నారు. అదే సందర్భంలో అదే చంద్రబాబుది అయితే కనుక జనం ఎగబడిపోతున్నారని చూపించేటటువంటి ప్రయత్నంతో కూడినటువంటి ఫోటోలు అక్కడికి వచ్చింది. 10,000 మంది అయినా సరే జనం ఎగబడ్డారని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది వాళ్ళు చూపించేటువంటిది. దీన్ని ఏమనాలా, మనం ఏ తరహా ఎజెండా అనాలా, దీన్ని జర్నలిజం అనాలా, ఎలా అనాలి? రోజు వీళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తుంది. చివరికి వార్తలు అన్నటువంటి దాని గురించినే మాట్లాడలేని పరిస్థితుల్లో పత్రికలు తయారైనటువంటి వ్యవహారం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.